సృష్టిని కలిగించిన దేవుడి మీద మనిషికి ఎక్కడ నమ్మకం ఉందో చెప్పండి? లేదు కదండి. అందుకే మనిషి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? దేవుడు ఎక్కడున్నాడు, ఉంటే చూపించని మాట్లాడుతున్నాడు. కానీ ప్రకృతి సజీవ సాక్ష్యం ఇస్తుంది దేవుడి గురించి. దేవుడు ఉన్నాడని. ఒక మొక్క బ్రతికి ఫలించి ఫలాలిచ్చి దేవుడు ఉన్నాడని చెబుతుంది. ఒక కోయిల చక్కటి గానాన్ని ఇచ్చి దేవుడు ఉన్నాడు అని చెబుతుంది. ఒక నెమలి నాట్యం చేసి దేవుడు ఉన్నాడు, దేవుడే మాకు నేర్పాడని చక్కటి పాఠాలు నేర్పిస్తున్నాయండి. ఇవన్నీ కూడా ఈ లోకం శాశ్వతం కాదండి. ఈ లోకంలో ఎవ్వరూ మనకి శాశ్వతం కాదండి. ఈ లోకంలో మనకి ఎవరు ఏం చేయలేరండి. ఆ తండ్రిని నమ్ముకోండి, ఆ తండ్రిని ప్రేమించండి, ఆ తండ్రిని చేరుకోండి. అదృశ్యమైన ఆ లోకం కోసం, అదృశ్యమైన దేవుడి కోసం చూసి ఆ దేవుని కోసం పరితపించండి. దేవుని కార్యక్రమాలు చెయ్యండి. ఏమండి, ఈ సత్య సంబంధమైన బోధన సమాజంలోకి తీసుకువెళ్ళండి ప్లీజ్. ఎవరు లేరండి, సత్యాలు చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. అబద్ధం చెప్పేవాళ్ళే ఏమంటే పిట్టిరిగిపోతున్నారండి. సత్యం చెప్పి మీరు రారా? లోకము దాని పరిపూర్ణత అంతా కూడా నాదే అన్నాడు దేవుడు. మిమ్మల్నే కాదు, మిమ్మల్ని బ్రతికిస్తున్న ఈ పంచభూతాలు కలిగిన ప్రకృతి, కన్నులెత్తి పైకి చూస్తే కనబడుతున్న ఆకాశం, నీ పాదాల కింద తిరుగుతున్న భూమి, ఇవన్నీ కూడా ఎవరు తయారు చేశారంటే అవన్నీ కూడా నా చేతి పనులు అన్నాడు. కానీ ఎవరైతే మనిషి దేహాన్ని తయారు చేశారో, ఎవరైతే ఈ సృష్టి ఉనికికి కారణమో ఆ దేవుని యొక్క ఆలోచనలు, ఆ దేవుని యొక్క ప్రణాళికలు ఈ ప్రపంచ మనస్తత్వంపై చెరిగిపోయాయని చెప్పక తప్పదండి. నిజంగా ఆలోచిస్తే ఈ మానవ దేహాన్ని ఎవరైనా తయారు చేయగలరా? దేహం దాకెందుకు, అందులో ఒక చిన్న అవయవాన్నైనా ఎవరైనా తయారు చేయగలరా అంటే ఎవరు తయారు చేయలేరు అన్న సంగతి మనకి స్పష్టంగా అర్థమైంది. తయారు చేయటం ఉంచండి, కనీసం మార్పిడి, ఒక అవయవం పోతేనే ఇంకో అవయవం ఒక మనిషి నుంచి తీసుకున్నా అది సక్సెస్ అవుతుందో లేదో తెలియదు. మళ్ళా జంతువు గురించి పక్కన పెట్టండి. ఇలా మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మానవ దేహంలో ఏ అవయవాన్ని కూడా దేవుడు తయారు చేసిన అవయవాలని మనుషులు ఎవరు కూడా తయారు చేయలేరు. ఎందుకు తయారు చేయలేరంటే అది వారి పని కాదు, వారి ఆలోచన దాని మీద లేదన్న సంగతి మనందరికీ అర్థమయ్యింది. నిజమే. మరి ఈ కొన్ని సంగతులు మనం తెలుసుకుంటున్నాం. దేవుడి దగ్గరికి మనం వచ్చాం. నిజమే కదా, ఇదంతా కూడా దేవుడు తయారు చేశాడు, దేవుడు ఇచ్చాడన్న సంగతి మనకు అర్థమైనప్పుడు ఇప్పుడు దేవుడిచ్చిన ఈ దేహం పైన ఎవరి ఆలోచనలు రాజ్యం ఏలాలి న్యాయంగా? ఎవరి ఆలోచన, ఎవరి ప్రణాళికలు మరి జరగాలని అనుకోవాలి మీరు చెప్పండి? దేవుని యొక్క ఆలోచనలు. నిజంగా ఇక్కడ కూర్చుని మనం అందరం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నిజంగా మన దేహంపై, మన బ్రతుకుపై దేవుడే అధికారిగా ఉన్నాడా? దేవుని ఆలోచనలే సఫలీకృతం అవుతున్నాయని మనం ఆలోచిద్దాం. చూడండి, ఒకసారి ఆలోచించండి. దేవుడికి ఇస్తున్నాం మనం ఈ దేహాన్ని? దేవుడికి ఇస్తున్నామా? ఇవ్వడం లేదు. కానీ బైబిల్లో ఒక ఉన్నతమైన మాట చెప్పాడండి. కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో చెబుతున్నాడు. చూడండి, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఏం చెప్తున్నాడండి? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఎవరి వలన అనుగ్రహింపబడింది అన్నాడు? ఈరోజు మనకు కనబడుతున్న ఈ నిర్మాణాలు, మనం అనుభవిస్తున్న ఈ దేహం ఏదైతే ఉందో ఇది దేవుని వలన మనకు అనుగ్రహింపబడి ఉన్నది. ఈ సంగతి ప్రపంచానికి తెలుసా? మీరు చెప్పండి. నిజంగా నా దేహాన్ని దేవుడే నిర్మించాడు, దేవుడి వలన నాకు అనుగ్రహింపబడింది అన్న సంగతి ఈ రోజున ప్రపంచంలో అగ్రగామి దేశాలను చెప్పుకుంటున్న అక్కడ శాస్త్రవేత్తలే కానివ్వచ్చు, శాస్త్ర రంగమే కావచ్చు, వైద్య రంగమే కావచ్చు, వైద్యులే కావచ్చు, నిజంగా ఈ దేహం దేవుని వలన అనుగ్రహింపబడింది అన్న సంగతి వాళ్ళకి అర్థమైంది అనుకోండి, అతను కోతుకుండి పెట్టేవాళ్ళు కాదు కదా. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పటి వరకు ఈ మానవ దేహం ఎవరి వలన అనుగ్రహింపబడిందని
ఆలోచనలోకి ఒకవేళ వెళితే వారు అనుకుంటున్నారా దాని అంతరకు అదే వచ్చేసింది అనుకుంటున్నారు, లేదా తల్లిదండ్రులే చేశారు అనుకుంటున్నారు. ఇప్పటికీ అలా అనుకుంటున్నారు కాబట్టి వ్యర్థమైన కార్యక్రమాలన్నీ కూడా ఈ శాస్త్ర రంగంలో చోటు చేసుకున్నాయనటంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ దేవుడు చెబుతున్నాడు ఏమని, భక్తులు చెబుతున్నారు ఏమని, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది కనుక మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఏమవ్వాలి, మీరు ఆలయంగా మారిపోవాలి, మీరు దేవునికి ఆలయంగా మారిపోవాలి. ఎందుకు? మీ దేహాన్ని కట్టింది దేవుడు గనక, మిమ్మల్ని నిర్మించింది దేవుడు గనక నిర్మించిన వాడిని మీలో పెట్టుకోవాలి, ఆయనకి ఆలయంగా మలుచుకోవాలి అని దేవుడు చెప్పాడు. నిజంగా మానవ దేహాలు దేవుడికి నిలయంగా మారాయా, లేకపోతే ఇంకెవరికైనా ఆలయంగా మారిందన్న సంగతి మనం ఆలోచిస్తే ఎవరికో ఆలయంగా మారిపోయింది కదండి. ఎవరికో ఆలయంగా మారిపోయింది. ప్రపంచ దేహాలన్నీ కూడా ఎవరికో ఆలయంగా మారిపోయాయి. ఎక్కడ కూర్చున్న మన దేహాలు ఎవరికి ఆలయంగా మారింది మీరు చెప్పండి. ఎవరికి ఆలయంగా మారిందండి? ఎవరికి ఆలయంగా మారింది? గట్టిగా చెప్పండి. ఎవరికి ఆలయంగా మారి చెప్పండి, పర్వాలేదు, తెలుసు కదా, బాగా తెలిసిపోయింది మీకు. దెయ్యానికి ఆలయంగా మారిపోయిందట. ఇప్పుడు దెయ్యానికి ఆలయంగా మారిపోయింది గనుకనే ఈ దేహంతో ఏ కార్యక్రమాలు చేస్తున్నాం మనం? ఏ కార్యక్రమాలు చేస్తామని చెప్పండి. ఏ కార్యక్రమాలు చేస్తున్నాం? దేహంలో దేవుడు ఉన్నాడు అనుకోండి, ఎవరి కార్యక్రమాలు బయటకు వస్తాయి? దేవుని కార్యక్రమాలు చేసేవాళ్ళు, సత్య సంబంధమైన కార్యక్రమాలు చేసేటోళ్ళం. అమ్మో ఈ చేతులు దేవుడు ఇచ్చాడు కదా, కాబట్టి ఈ చేతులతో ఎవరిని మహింపరచాలి? దేవుడిని మహింపరచాలి. ఈ నోటిని ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు గనుక ఈ నోటితో ఎవరిని మహింపరచాలి? దేవుడిని మహింపరచాలి. ఈ నోటితో దైవ సంబంధమైన మంచి మంచి మాటలు రావాలి కదా. ఎవరుంటే లోపట? దేవుడు ఉంటే దేవుడే ఈ దేహాన్ని అనుగ్రహించాడన్న సంగతి మనకు అర్థమైతే, అది కాదన్న సంగతి పక్కన పెట్టేసాం అనుకోండి, ఇప్పుడు నోట్లోంచి ఎట్లాంటి మాటలు వస్తాయి చెప్పండి? మనకి మంచి మాటలు వస్తాయా? ఒక ఇద్దరు సహోదరులు మాట్లాడుకున్నప్పుడు నీకు మంచి మాటలు రావట్లేదంటే అర్థం ఏంటి? ఇప్పుడు నాలో ఎవరున్నారు? దేవుడు లేడు. అంతే కదండి. ఇప్పుడు మన దేహంతో దేవుడికి ఇష్టం లేని కార్యక్రమాలు, పనికిరాని కార్యక్రమాలు మనం చేస్తున్నామంటే ఇప్పుడు మనలో ఎవరున్నారు చెప్పండి మీరే. అందుకే చెబుతున్నాడు తర్వాత మాటలు ఏమన్నాడు? ఇప్పుడు ఈ సంగతి ప్రపంచం అంతా కూడా మర్చిపోయింది కనుకనే వ్యర్థమైన కార్యక్రమాలు చేస్తున్నారు కదా. ఈ సంగతి ప్రపంచం అంతా కూడా మర్చిపోయింది కనుకనే వ్యర్థమైన కార్యక్రమాలు చేస్తున్నారు కదా. కాబట్టి యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపాడు దేవుడు. పంపించి ఈ మానవ దేహంపై దేవునికున్న ఆలోచనలు ఏంటో, ప్రణాళికలు ఏంటో క్లియర్గా తెలియపరిచాడు ప్రపంచానికి. దేవుడు క్లియర్గా మన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి భూమి మీదకి రాలేదయ్యా, మన దేహంలో తన చిత్త ప్రకారం ఈ అవయవాలని కూడా దేవుడు పెట్టాడు కాబట్టి ఆయన చిత్తానుసారంగా ఈ దేహాన్ని, అవయవాలను వాడాలి, ఈ బ్రతుకును దేవునికి సమర్పించాలి. మనం కొంతకాలం ఈ భూమి మీద సత్య సంబంధమైన కార్యక్రమాలు చేసి మరలా మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలన్న విషయాలను క్లియర్గా చెప్పిన ఈ ప్రపంచానికి బోధపడిందా? బోధపడలా. ఎలా చెప్పాడంటే ఈ దేహాన్ని దేవునికి ఆలయంగా ఉండవలసిన ఈ దేహాన్ని దెయ్యానికి ఆలయంగా మార్చేసుకున్నారు. మరలా యేసుక్రీస్తు వచ్చి మనల్ని కూడా తన పరిశుద్ధ రక్తంతో కొనుక్కున్నాడు. తన పరిశుద్ధ రక్తంతో దేవునికి మరలా మన దేహాలు తీసుకెళ్ళి సమర్పించాలని ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో తన ప్రాణాన్ని ఈ ప్రపంచం కోసం పణంగా పెట్టాడు. అందుకంటే అక్కడ విలువ పెట్టి కొనబడిన వారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ప్రపంచానికి అర్థం కాలేదు పక్కన పెట్టేసండి. ఇక్కడ కూర్చున్న మనం క్రైస్తవులుగా, ప్రపంచంలో క్రైస్తవులుగా ఎంతోమంది పిలువబడుతున్నారు కదా. ఇప్పుడు ఈ క్రైస్తవులందరూ కూడా ఎవరి రక్తంలో ఏమండి కడగబడ్డారు? ఎవరి రక్తంతో దేవుని కొనబడ్డారు? గట్టిగా చెప్పండి. క్రీస్తు రక్తంతో మనం అందరం కూడా కొనబడ్డాం. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడు కిందకు వచ్చేసరికి, కనీసం యేసుక్రీస్తు అని చూసిన తర్వాత ఆయన మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇది మీ ఆలోచనలు కాదు, మీరు మీ సొత్తు కాదు. ఒకసారి ఆల్రెడీ మీరు దెయ్యానికి అప్పచెప్పేశారు, మరలా యేసుక్రీస్తు వచ్చి మీకు బోధ చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది దైవజనుల చేత ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నాడు. అయినా మీరు ఏం చేస్తున్నారు? దేహంతో దేవుణ్ణి మహింపరుస్తున్నారా? దేహంతో దేవుణ్ణి మహింపరుస్తున్నారా? ఇంకెవరిని మహింపరుస్తున్నారా మీరు చెప్పండి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. మీరు మీ సొత్తుకారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహంతో ఎవరిని మహింపరచాలి? ఎవరి వలన మీకు దేహం అనుగ్రహింపబడిందో ఆయన్ని మాత్రమే
మీరు మహిమపరచాలి అని చెప్పాడు. చూడండి, అంతే కదండి. ఎవరి వల్ల ఈ దేహం మీకు అనుగ్రహింపబడిందో ఏం చేయాలి? దానితో, ఆ దేహంతో దేవుణ్ణి మహింపరచాలి. మనందరం కూడా దేవుణ్ణి మహింపరచాలి. మనందరం కూడా బ్రతుకుతున్నాం. మన దైనందిన జీవితంలో మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ మాటలు విన్నప్పుడు అండి నిజంగా ఈ బ్రతుకు పైన దేవుడే కదా రాజ్యం ఏలాలి, ఆయన అధికారిగా ఉండాలి కదా, ఈ సొత్తంతా అయింది కదా. కాబట్టి ఈ దేహంతో దేవుడు కార్యక్రమాలు చేయాలి, ఈ నోటితో దేవుని మాటలు మాట్లాడాలి. మనందరం కూడా చక్కటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్న ఆలోచనలు ఈరోజు పక్కన పెట్టేసి అసలు దేవుడితో గడిపేవాళ్ళు కానీ, దేవుడు కార్యక్రమాలు చేసేవాళ్ళు కానీ, దేవుని మాటలు చెప్పేవాళ్ళు కానీ, సత్య సంబంధమైన కార్యక్రమాలు చేసేవాళ్ళు కానీ ఈ ప్రపంచంలో మనకు కనపడుతున్నారంటే కనపట్ల. మనలో కనపడుతున్నాయా? మనలో ఇప్పుడు ఈ సంగతి మనకు అర్థమైందంటే అర్థం అవ్వలేదు. అర్థం కాకుండా చేసింది ఒక మహాశక్తి, అది కూడా మనకు అర్థం కాలేదు. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి మీరందరూ కూడా. కాబట్టి ఈ దేహం నిజంగా ఎంత విచిత్రంగా, ఎంత ఘనంగా, ఎంత గొప్పగా దేవుడు నిర్మించాడు. మనుషులు అనుకుంటున్నారు ప్రపంచ వింతలు ఏంటంటే నరుడు నిర్మించిన నిర్మాణాలే ప్రపంచ వింత అనుకుంటున్నాడు. ఎవరు? మనిషి. అందుకే ప్రపంచ వింతలు 7లో మానవ దేహం లేదు. ఏమున్నాయి? హ్యాంగింగ్ గార్డెన్స్ ఉన్నాయి, తాజ్మహల్ ఉంది, చైనా వాల్ ఉంది, పిరమిడ్స్ ఉన్నాయి, ఇంకేమున్నాయి? ఇంకా చాలా పెట్టుకున్నారు 7. ఏమండి? కానీ ఒకవేళ అవి పోతే మరలా కట్టొచ్చేమో, మరలా వీలవుతుందేమో. కానీ మానవ దేహంలో ఎంట్రికి ఊడిపోతేనే ఎంట్రికే మనం తయారు చేయలేనప్పుడు ఇప్పుడు ఏది వింత మీరు చెప్పండి? నరుడు నిర్మించిన నిర్మాణాల అసలు నరుడే వింత. ఎందుకు వింత అన్న సంగతి అర్థం కాలేదంటే ఇలా కొంతైనా జ్ఞానం అర్థం కాలేదు కాబట్టి. అంతే కదండి. దేవుడు అనుగ్రహించింది ఎంత గొప్ప ఈ నిర్మాణం, దేవుడు అనుగ్రహించింది, ఇది దేవుడు మాత్రమే ఇచ్చింది, దేవుడు వల్లనే మనకు అనుగ్రహింపబడిందన్న సంగతి ప్రపంచానికి అర్థం కాలేదు కాబట్టి దీని గొప్పతనం ఏంటో మనుషులకు అర్థం కాలేదు. కానీ నిజంగా బైబిల్ చదువుతుంటేనండి దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి భరోసా బైబిల్, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి భరోసా, ధైర్యం బైబిల్, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి నిజంగా నమ్మకం, అండ బైబిల్. ఆ బైబిల్ ఉన్న సంగతులు అట్లాంటివండి. నిజంగా బైబిల్ అవునంటే అవును, అంతే, కాదంటే కాదు. అందుకే బైబిల్ చదువుతున్నప్పుడు, బైబిల్ చూస్తున్నప్పుడు మనందరం కూడా ఊపిరి పీల్చుకోవాలి. అమ్మా, దేవుడిని నమ్ముతున్నాను కదా, ఇది నిజం, నేను నమ్ముకున్న దేవుడు నిజం అన్న భరోసా మనందరికీ రావాలి. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. నిజంగా సంగతులు ఆలోచిస్తుంటేనండి ఈరోజు బైబిల్లో ఉన్న జ్ఞానం ప్రపంచ శాస్త్రవేత్తల్ని శాసిస్తుందంటే, బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని ఎవరు కాదనలేకపోతున్నారంటే, బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని నిజంగా ఎంత బాగా, ఎంత పటిష్టంగా దేవుడు అమర్చాడు అన్న సంగతి మనకు అర్థమైనప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో ఆలోచించండి మీరు ఒకసారి. ఆ జ్ఞానాన్ని చదవటానికి బదులు, ఆ జ్ఞానాన్ని పరిశోధించడానికి బదులు, ఆ బైబిల్ గ్రంథాన్ని ధ్యానించడానికి బదులు ఈరోజు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? గత వారాలుగా మీకు చెబుతున్నాను, బైబిల్ని దేవుడు మానవ సమాజానికి అనుగ్రహించిన గొప్ప వరం 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 అని చెబుతున్నాను. గత వారాలుగా మీరు విన్నారో లేదో పదే పదే చెబుతున్నాను. ఈ బైబిల్ గ్రంథం అనేది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప వరం. ఈ వరాన్ని మనం ఏం చేస్తున్నాం? చదువుతున్నావా? ధ్యానిస్తున్నావా? బైబిల్లో ఉన్న వాక్యాల ప్రకారం మన బ్రతుకుని కట్టుకుంటున్నావా? బైబిల్లో ఉన్న మాటలను బట్టి మన జీవితాన్ని సరిదిద్దుకుంటున్నావా? అసలు దేవుడు మన కోసం ఏం రాయించాడు, మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలన్న విషయాలు మనం ఎందుకు విస్మరించి బ్రతుకుతున్నాం? ఆలోచించండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలు, ఇదంతా అర్థం కాలేదు కాబట్టి, బైబిల్ మనం చదవట్లేదు కాబట్టి, వాక్యాన్ని మనం ధ్యానించట్లేదు కాబట్టి, దేవుడితో మనం దూరంగా ఉంటున్నాం కాబట్టి కదా మన బ్రతుకులు నాశనానికి వెళ్ళిపోతున్నాయి. చెప్పండి, మన పిల్లలు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం? ఆరోగ్యాలు పాడైపోయిన బాధపడుతున్నాం, ఆత్మీయ జీవితాలు పాడైపోయిన బాధపడుతున్నాం. దీనికి కారణం ఏంటి? మీరు మనసు పెట్టి ఆలోచించండి. ఈరోజు మన ఆరోగ్యాలు పాడైపోవటానికి, మన ఆత్మీయ జీవితం పాడైపోవటానికి, మన బ్రతుకులు పతనావస్థకు వెళ్ళిపోవటానికి కారణం ఏంటి? మన చేతిలో ఉంది. దిద్దే, మన బ్రతుకును దిద్దే, మన ఆరోగ్యాన్ని దిద్దే, మన ఆత్మీయతను దిద్దే. ఏమండి, జీవవాక్యం మన చేతిలో ఉండగా మనం ఎందుకు మరి మన బ్రతుకును దిద్దుకోలేకపోతున్నాం అంటే కారణం ఏంటి? మీరు ఆలోచించండి. దేవుడు ఏదైతే తినొద్దు అంటాడో అదే మనం తింటాం. ఎందుకు? బైబిల్ చదవం కదా. ఈ దేహం దేవుడు అనుగ్రహించిన సంగతి మనకు అర్థం కాక ఏది పడితే అదిలో దేహంలో ఏం చేస్తాం? వేసేస్తాం. వేసేయమా? వేసేయట్లేదు. మీరు చెప్పండి,
మీరు బండి తోలుతున్నారండి, చాలా సందర్భాల్లో మీకు చెప్పాను. బండ్లో ఏం పోస్తారండి సామాన్యంగా? ఇప్పుడు మనం మోటార్ సైకిల్ తోలుతున్నాం కదా, మోటార్ సైకిల్ ఏం పోస్తాం చెప్పండి? ఏం పోస్తారు చెప్పండి గట్టిగా? డీజిల్ పోయిన చూస్తాను నేను. మీకు పొరపాటున డీజిల్ పోస్తారని చూస్తాను, పోయింది అందులో. ఎందుకు పోయిరు? డీజిల్ ఎందుకు పోయిరండి? డీజిల్ ఎందుకు పోయిరు? పాడైపోతుంది కనుక. మరి మన దేహానికి ఇది అనారోగ్యమైన సంగతి తెలిసినా ఎందుకు దేహంలో వేస్తున్నారు? అర్థమైందా నేను చెప్పింది? పాయింట్ మీకు అర్థమైందా? ఎందుకు వేస్తున్నారు లోపటంటే ఆ లెక్కే ఉంది. నువ్వు తయారు చేసుకుంటే, నువ్వు చేసిందైతే, నీకు అంత జ్ఞానం ఉంటే నీ దేహాన్ని ఏం చేసుకున్నాడు? నువ్వు జాగ్రత్తగా కాపాడుకునేవాడు. ఏ ఆహారం ఈ దేహానికి ఇవ్వాలి, ఇటువంటి మంచి మంచి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తినాలి. దేవుడు సృష్టిలో పెట్టాడు. ఈ దేహానికి కావాల్సింది నువ్వేం తినాలో, ఏం అనుభవించాలో ప్రతిదీ కూడా సృష్టిలో అమర్చి పెట్టాడు దేవుడు. కానీ నువ్వేం చేసావు? దాన్ని పాడు చేసావు, సిస్టమ్ డ్యామేజ్ చేసావు. అందుకే నీకు అనారోగ్యం. ఆ సంగతి మనకు అర్థం కావట్లేదు. అలాగే ఆత్మీయత. మా పిల్లలు బాగాలేదండి, మా బ్రతుకులు బాగాలేదండి, మా భర్తలు బాగాలేదండి, ఎందుకోండి మా పరిస్థితి ఏం బాగట్లేదండి, ఏమండి చిన్న గొడవ వస్తే రెచ్చిపోతున్నామండి, బూతులు వచ్చేస్తున్నాయండి. ఎందుకు ఇవన్నీ కూడా అంటే నువ్వు వాక్యాన్ని ధ్యానించట్లేదు. మరి అంతే కదా, వాక్యాన్ని హృదయంలోకి తెచ్చుకోలేకపోతున్నావు. వాక్యాన్ని వింటున్నావు కానీ నీ హృదయంలోకి తెచ్చుకోలేకపోతున్నావు. ప్రతిరోజు నువ్వు ధ్యానించలేకపోతున్నావు. అందుకే అంటాడు యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 2వ వచనంలో ఒక చక్కటి మాట చెబుతున్నాడు. చూడండి ప్రియమైన దేవుని పిల్లల, 2వ వచనం ఏం చెప్తున్నాడండి? నేను 55వ అధ్యాయం 2వ వచనం యెషయా గ్రంథం. బాబా ఒకళ్ళు చదవండి, చాలాసార్లు చెప్పాను మీకు, ఒక్కళ్ళు చదవండి క్లారిటీగా. 55వ అధ్యాయం 2వ వచనం. ఆహారము కాని దాని కొరకు, చూడండి, ఆహారము కాని దాని కొరకు. నీకు సిగరెట్ ఆహారం కాదు, నీకు మందు ఆహారం కాదు, నీకు జంక్ ఫుడ్స్ ఆహారం కాదు, నీకు ఇష్టమైన రిఫైన్డ్ ఆయిల్స్ నువ్వు తినేస్తున్నది నీకు ఆహారం కాదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వండేసుకుని నీ ఇష్టం వచ్చిన ఆహార పదార్థాలు నువ్వు తింటే నీ దేహం ఏమైపోద్ది? మరి అది నువ్వు తయారు చేసుకుని ఇష్టానుసారంగా నువ్వు వాడుకోవటానికి, నీ ఇష్టానుసారంగా నువ్వు తినటానికి, అందుకే అనుభవిస్తున్నావు. ఈ ప్రపంచంలో ఎంతమంది తెలిసి ఈ విషయం చెప్పండి? ఈ రోజున మనం చేసిన తప్పుకు మనం భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నామండి. మనం చేసిన తప్పు, ఇది తప్పు, ఇలా మీరు చేయకూడదని ఇక్కడ మిమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడు ఆ మాట తీసుకుని ఎవరు ఉన్నారు? ఇప్పుడు మీరు చెప్పండి, తీసుకుని ఎవరు ఉన్నారా? లేరు కదా. మీరు ఏదైతే తినొద్దంటారో అదే తింటారు. ఇది మనకు మంచిది కాదంటే అదే మనం తింటాం. ఇది మనకు మంచిది కాదంటే అదే మనం కొంటాం. అవునా కాదు? మీరు గుండె మీద చేసుకుని ఆలోచించండి. మీరు చెప్పండి. మనం తినే ఆహార పదార్థాలు ఈ రోజున 100% చెత్త తింటలేదు. మనం చెత్త ఏమండి, నేను మందు తాగట్లేదండి, సిగరెట్ తాగట్లేదండి, మందు సిగరెట్ తాగేవాడు బాగున్నాడు, మరి నేనేది బాడేమంటాను? నీ బొంద, నువ్వు తినేది మంచి ఆహారం అయితేనేగా, ఆడికంటే ముందు నువ్వే పోతున్నావు. అందుకనే అర్థమైందండి. అందుకే అంటున్నాడు దేవుడు, ఆహారము కాని దాని కొరకు నువ్వు డబ్బులు ఇచ్చి మరి అనారోగ్యాన్ని కొనుక్కుంటున్నావు. డబ్బులు ఇచ్చి మరి నువ్వేం చేస్తున్నావు? నీ దేహాన్ని పాడు చేసుకుంటున్నావు. దేవుడు ఏం చేశాడు? నీ దేహాన్ని బాగు చేసుకోవటానికి ఫ్రీగా ఇచ్చాడు. ప్రకృతి ఫ్రీగా. నీ గుండె చితక్కొట్టే కాలం వచ్చింది, అందుకే చితక్కొడుతున్నాం. మనకు అర్థం కావట్లేదు అవన్నీ. అందుకే ప్రతి ఇల్లు వాళ్ళ మెడికల్ షాప్గా మారింది. అర్థమైందండి. మనం బాధపడుతున్నాం, ఒక పక్క మనం బాధపడుతున్నాం, మన కుటుంబ సభ్యుల్ని బాధపడుతున్నాం, సమాజాన్ని బాధపెడుతున్నావు. తద్వారా సమాజానికి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు. నువ్వు దేవుడు ఆలోచన చెడగొడుతున్నావు. నువ్వు ఊరుకుంటాడు ఆయన? ఏమన్నా ఊరుకుంటాడు చెప్పండి? ఆయన ఎందుకు ఊరుకుంటాడు? తొక్కిబట్టి నారదీయుడు తీస్తున్నాడు, అదే చేస్తున్నాడు ఆయన. ఈ విషయాలు చెబితే, డైరెక్ట్గా చెబితే మనకు నచ్చట్లేదు. అర్థమవుతుందండి మీకు? అర్థమవుతుందా అండి? అందుకే చెబుతున్నాడు, మీ దేహము ఎవరి వలన మీకు అనుగ్రహింపబడిందో ఆ దేహం పైన దేవుని ఆలోచనలు నువ్వు సఫలీకృతం చేస్తే ఆ దేహానికి ఏ ఫీడింగ్ ఇవ్వాలో, ఆ దేహాన్ని ఎలా వాడాలో అలా వాడేవాళ్ళం. కానీ ఈ దేహాన్ని ఎలా వాడుతున్నారండి? ఎలా వాడుతున్నారు? ఆ కింద మాట కూడా చూడండి, ఏం చెప్తున్నాడు? ఏమన్నా కాదు సంతుష్టి, ఆ సంతుష్టి కలగజేయని దాని కొరకు. నీకు సంతుష్టి కలగజేయాలి. సంతుష్టి అంటే ఏంటి? నీకు మంచి చేయని, నీకు ఆరోగ్యం కానిది, నీకు ఆత్మీయత కానిది సంతుష్టి. సంతుష్టి కానిదంటే మంచిది కానిది. ఏమన్నాడు? సంతుష్టి కాని దాని కొరకు నీ కష్టార్జితాన్ని ఎలా ఇస్తావయ్యా? ఏం చేస్తున్నావు చెప్పు? నీ డబ్బులు దేనికోసం ఖర్చు పెడతావు? విందులకి, వినోదాలకు ఖర్చు పెడుతున్నావా? అదేమన్నా నీకేమన్నా మేలా? నీకు మంచిదా? కాదు కదా. దేవుడి దగ్గరకు రామంటే విందు అంటావు, దేవుడి దగ్గర రామంటే వినోదం అంటావు, దేవుడి దగ్గర రామంటే లోకం అంటావు, దేవుడి దగ్గర రామంటే వ్యాపారం అంటావు, దేవుడి దగ్గర రామంటే చెత్త అంటావు, చెదారం అంటావు.
అదేమన్నా నీకు ఉపయోగమా? అంటే దేవుడి కంటే ముఖ్యమైనది ఏదైనా నీకుందా ఈ లోకంలో? దేవుడి కంటే ఉన్నతమైనది ఈ లోకంలో ఏదైనా ఉందా నీకు? దేవుడి కంటే ప్రధానమైనది ఈ లోకంలో ఏదైనా ఉందా? చెప్పు. దేవుడిని ఒక పక్కన పెట్టి దేవుడికి ఇంకో పక్కన ఏది దానికి సమానంగా ఏదైనా పెట్టమనండి ఈ లోకంలో ఏదైనా. ఆ జ్ఞానం మనకి ఎందుకు రావట్లేదు అంటే వాక్యం చదవట్లేదు. పూర్తిగా దేవుని ఆలోచన చెరిగిపోయి మనం ఏమనుకుంటున్నామంటే నేను దేవుడిలో దెయ్యం దగ్గర లేను, దేవుడి దగ్గరే ఉన్నాను. ఆ దేవుడి దగ్గర ఉంటే ఏం చేశావు? దేవుడి ఆలోచన ప్రకారం బ్రతికావా? దేవుని వాక్యానికి విలువిచ్చావా? దేవుణ్ణి ప్రేమించావా? ఏం ప్రేమించావు దేవుణ్ణి? నువ్వు దేవుడి కోసం ఏం చేశావు? నువ్వు దేవుడి కోసం ఏం ఆలోచించగలుగుతున్నావు? దేవుని కోసం కనీసం ఒక్క ఆత్మను తీసుకురావడానికి ప్రయత్నం చేసావు. ఈ దేవుడు అనుగ్రహించిన ఈ దేహంతో ఒక్క ఆత్మను, నా జీవితంలో ఒక్క మనిషినైనా మార్చి నేను దేవుడి దగ్గర కూర్చోబెట్టాలి. నా జీవితంలో ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలు చేసి నా దేవుడిని సంతోషపెట్టాలి. ఎందుకంటే ఈ దేహాన్ని నాకు దేవుడే ఇచ్చాడు కదా. నువ్వు అనుకున్నావు ఎప్పుడైనా? ఇలాంటి ఆలోచనలు నీకు వస్తున్నాయా? బయటికి వెళ్తే ఏ ఆలోచనలు నీకు వస్తున్నాయి? అసలు దేవుళ్ళలోనే లేవు. పైగా దేవుడిని నమ్ముకున్నావు, దేవుడి దగ్గరకు వచ్చి కూర్చుంటున్నావు అంటే ఎంత బాధాకరం. ఒకసారి ఆలోచించండి. ఎంత బాధాకరం ఇది, ఎంత తప్పిది. సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితాన్ని ఎలా ఇస్తారయ్యా మీరు? డబ్బులండి ఏమంటే దానివల్ల మనకు మేలు లేదు, మనకు మంచిది. లక్షలు ఖర్చు పెడుతున్నారండి దేవుడి కోసం. ఏమంటే ఏమి ఇస్తున్నామండి మనం? ఒక దేవుడి కోసం ఉన్నతమైన కార్యక్రమం చేయటం కోసం, ఒక ఆత్మ రక్షించడం కోసం ఒక కార్యక్రమం చేద్దాం రండి అంటే ఏమి ఇవ్వగలుగుతున్నాం మనం? ఒకసారి మనసు పెట్టండి మీరందరూ కూడా, మీకు అర్థమవుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఇన్ని గొప్ప గొప్ప విషయాలు బైబిల్ గ్రంథంలో నిక్షిప్తం చేసినప్పటికీ, విషయాలు మీకు చెబుతున్నప్పటికీ ఎందుకండి వినలేకపోతున్నారు? ఎందుకు వాటి ప్రకారం బ్రతకలేకపోతున్నారు? ఎందుకు దేవుడి ఆలోచనలకు తావునివ్వకుండా ఏమంటే దెయ్యం యొక్క ఆలోచనలకి తావునిస్తున్నాం? మీరు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. మనం మోస్ట్ వాంటెడ్ పర్సన్స్ అండి. మనం భూమి మీద ఈ పటిష్టం కట్టిన ఈ దేహం ఎవరికి కావాలని దేవుడు కోరుకున్నాడు? దేవుడికి కావాలని కోరుకున్నాడు. కానీ ఒక పక్కన అదే అదృశ్య శక్తిగా ఉన్న దెయ్యం ఆ దేహం నాకు కూడా కావాలని కోరుకుంది. ఎవరికి కావాలని కోరుకుంది? అపవాదికి కూడా కావాలని కోరుకుంది. కానీ నీ దేహాన్ని దేవుడికి ఇస్తున్నావా, అపవాదికి ఇస్తున్నా ఆలోచన చేస్తే మనం ఎవరికి ఇస్తున్నాం? దేవుడిని నమ్ముకున్నాం అని చెప్పాం, కానీ ఎవరికి ఇచ్చాం? నమ్ముకున్నదేమో దేవుణ్ణి, అమ్ముకున్నదేమో దెయ్యానికి. అంతే కదండి. నమ్ముకున్నదేమో దేవుణ్ణి, దేహాన్ని అమ్మేసింది ఎవరికి అమ్మేశాం? దెయ్యానికి అమ్మేశాం. కనుక ఇలా ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? అవునా కదా? మీరు చెప్పండి. అవునా కదా? ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ రోజున ఆ దెయ్యం యొక్క ఆలోచనలు మనం అందరూ కూడా ఎరగలేకపోతున్నాం. దెయ్యం ఎక్కడ కొడుతుందన్న సంగతి మనకు అర్థం కావట్లేదు. దేవుడికి కావాల్సింది ఒకటేనండి, మనం అందరం కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఆయన చెప్పిన ప్రతి దాని ప్రకారం జాగ్రత్తగా మనం బ్రతకాలి. లేకపోతే ఒక్కటి నువ్వు తప్పినా ఆయన ఇష్టపడ్డా, ఒక్కటి నువ్వు తప్పినా ఇష్టపడ్డా ఆయన. కానీ దెయ్యానికి ఏం కావాలి? నువ్వు ఒక్క తప్పు చేసినా ఆడికి సంతోషమే. అర్థమైందా? ఈ రెండింటికి వేరియేషన్ మీకు అర్థం మళ్ళీ చెప్పనా? చాలా లోతైన మాట నేను చెప్పింది. దెయ్యానికేమో నువ్వు ఒక్క తప్పు చేసినా వాడికి ఆనందం, సంతోషం, వాడు సాటిస్ఫై అయిపోతాడు. కానీ దేవుడికి మాత్రం నువ్వు ఒక్క తప్పు చేసిన ఆయన ఒప్పుకోడు. గుర్తుపెట్టుకో, ఒక్క తప్పు చేసిన ఒప్పుకోడు. కానీ మనం ఏం చేస్తున్నాం వాళ్ళ? మనం ఏం చేస్తున్నాం? అందుకే పౌలు గారు అన్నాడు, ఏమన్నాడో తెలుసా అండి? ఏమన్నాడో తెలుసా? మనము సాతాను తంత్రములను ఎరుగని వారము కాము. అంటే మనం సాతాను తంత్రములు ఎరిగిన వారమై ఉండాలి. వాడి తంత్రగొట్టి ఈరోజు ప్రపంచంలో ప్రతి మనిషిని దేవుడి దగ్గరికి రానివ్వకుండా దేవుడు దయచేసిన ఈ దేహాన్ని, దేవుడు అనుగ్రహించిన ఈ దేహాన్ని దేవుడికి ఉపయోగపడకుండా దెయ్యానికి పనిచేసేటట్టుగా, వాడికి పనిచేసేట్టుగా మార్చేసుకున్నాడు. ఆ సంగతి మనకు తెలిసిందా? ప్రపంచానికి తెలియలేదంటే ఓకే, వాళ్ళ మోసం చేసింది. పోనీ మనకు తెలిసిందా? మనం ఎలా మోసపోయాం? ఇప్పుడు సాతాను తంత్రాలని మనం ఎందుకు ఎరగలేకపోతున్నాం? అమ్మో ఇదిగో ఈ తప్పు మాట మాట్లాడుతున్నట్టు ఇప్పుడు నాలో సాతాను వచ్చేసింది అన్న సంగతి నీలో ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ఇద్దరి మధ్య గొడవ అవుతుందండి అనుకుందాం. ఉదాహరణకి భార్యాభర్తల మధ్య గొడవ అవుతుంది. గొడవ అవుతున్నప్పుడు వెంటనే నోట్లోంచి కాని మాట ఒకటి వచ్చిందనుకోండి, ఒక అసందర్భ పూరితమైన మాట ఒకటి వచ్చిందనుకోండి, అమ్మో సాతాను వచ్చిన ఆగుతున్నావు. నువ్వు ఆగుతున్నావా? అంటే వాడి తంత్రాలు నువ్వు ఏం చేస్తున్నావు? ఎరగలేకపోతున్నావు. ఒక అన్నదమ్ముల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, కడకు ఆత్మీయుల మధ్య కావచ్చు. గొడవలండి, గొడవలు చెత్త చెదారం, ఒకడంటే ఒకడికి పడదు. అంటే ఇవన్నీ ఏంటి? సాతాను తంత్రాలు. వాడు దేవుడి పని సజావుగా జరగనివ్వడండి. వాడు
నిస్వార్థంగా జరిగే సేవను వాడు సరిగ్గా జరగనివ్వడు. వాడు పాడు చేస్తాడు అంతే, మన మనసును చెరిపేస్తాడు. ఎవరిలో వచ్చి పుట్టిస్తాడో, ఎవడి వల్ల దేవుడి పని పాడు చేస్తాడో వాడు ఎవడు మనకు తెలియదు, వాడికేం తెలియదు. ఎందుకంటే అందుకే చెబుతున్నాడు, మనం అందరం కూడా సాతాను తంత్రములు ఎరిగిన వారమై ఉండాలి. సాతాను తంత్రాలు ఎరగాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? సాతాను తంత్రాలు ఎరగాలంటే ఏం చేయాలి చెప్పండి? వాక్య వెలుగులో నువ్వు ఉండాలి, ఎప్పుడు దేవుడితో నువ్వు ఉండాలి. అందుకే అంటాడు, నువ్వు దేవునికి లోబడు, అప్పుడు సాతాన్ని మీరు ఎదిరించండి, వాడి మీ దగ్గర నుంచి పారిపోతారని చెప్పాడు యాకోబు పత్రికలో. వాడా ఒక పక్కన ఏం చేస్తున్నాడు? ఎవరిని మృంగుదునా అని ఏం చేస్తున్నాడు? ఎవరిని మృంగుదునా అని. చూడండి ఆ మాట చూడండి, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి ఏం చెప్తున్నాడు. చూడండి 8వ వచనం 9వ వచనం జాగ్రత్త చదవండి. చూడండి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండి, జాగ్రత్త చెబుతున్నాడు. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి. నిబ్బరమైన బుద్ధి. ఏ బుద్ధి? ఏ బుద్ధిది? నిబ్బరమైన బుద్ధి ఉందా మనకి? నిబ్బరమైన బుద్ధి ఉందా? ఈ నిబ్బరమైన బుద్ధి రావాలంటే మనకి ఏం రావాలి? వాక్యం చదవాలి, వాక్యం వినాలి. ఎప్పుడు దేవుడితో మన జీవితాన్ని అంటుకట్టబడాలి, దేవుడితో మన జీవితం అంటుకట్టబడాలి. ఎప్పుడు దేవుని నామస్మరణలో నువ్వు నీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, తరించాలి. నువ్వు నీ జీవితంలో బయటికి వెళ్తే దేవుడు ఉండడాయే, దేవుడు కార్యక్రమాలు ఉండవాయే, ఏమంటే దేవుడి మాటలు నువ్వు చెప్పవాయే, దేవుడి కార్యక్రమాలు ఏం చేస్తానో ఆలోచించవాయే. ఇక నీ దగ్గర ఎవరుంటారు? నీ దగ్గర ఎవరుంటారేక? నీ దగ్గర ఉంటా ఆయన ఉంటాడా? దెయ్యం ఉంటుందా? మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండి. ఎందుకు చెప్తున్నాడు? జాగ్రత్త, ప్రమాదం ఉంది కనుక. ఏమంటే బండి మీద వెళ్తున్నాం, మనం అందరం బండి మీద వెళ్తున్నాం. జాగ్రత్త, ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు హెల్మెట్ పెట్టుకోవాలి. నువ్వు హెల్మెట్. అన్నం తినేటప్పుడు చేతులు కడుక్కోవాలి. ఎందుకు కడుక్కోవాలి? బయటంతా చెత్త చెదారం అంతా తిరిగి వచ్చావు కాబట్టి కాళ్ళు కడుక్కో, చేతులు కడుక్కో. ఆ సూక్ష్మజీవులు లోపలికి వెళ్తే నీ ఆరోగ్యాన్ని పాడైపోతుంది అబ్బాయి అని జాగ్రత్త చెబుతారు. ఇప్పుడు దేవుడు కూడా ఏం చెప్తున్నాడో తెలుసా? దేవుళ్ళో ఉన్న మీకు కూడా ప్రమాదం ఉంది. ఏంటో తెలుసా? నీ దేవుడి కోసం బ్రతకనివ్వకుండా, దేవుని కార్యక్రమాలు సజావుగా జరగకుండా, నీ మనసులు చెరపటానికి, మీ బ్రతుకులు పాడు చేయటానికి, ఈ దేహాన్ని పుణ్య కార్యక్రమాలకి వాడకుండా పాపానికి నిలయంగా మార్చటానికి దెయ్యంగాడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు కనుక జాగ్రత్త, మెలకుగా ఉండండి. వాడు ఎవడో తెలుసా? మీ విరోధి వాడు, వాడు అపవాది వాడు. వాడు ఎవరిని మృంగాలని చూస్తాడు? మనల్ని మింగొచ్చు, ఆల్రెడీ మనల్ని మింగేసేళ్ళండి, మనకు తెలియదు ఆ విషయం. ఊరినే కాళ్ళు బయట కొట్టుకున్నాయి అంతే. ఆ కాళ్ళు పట్టుకుని మేము చివరికి లాగటానికి ప్రయత్నం చేస్తాం, కానీ మీరేమో లోపలికి వెళ్తాక ప్రయత్నిస్తాను, బయట రావడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఆల్రెడీ బయట కాళ్ళు ఎలా ఊపుతున్నాం మనం, బయటకు ఆల్రెడీ పూర్తిగా లోపలికి 90% లోపలికి వెళ్ళిపోయాం. వాడు ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడి పనే అది. మనం ఏం చేయాలి? అమ్మో నిజమే కదా, వాక్యాన్ని వింటున్నాను, నన్ను దేవుళ్ళో బ్రతుకుతున్నాను, నన్ను ఇప్పుడు మింగాలని చూస్తున్నాడు, దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేస్తున్నాడు, దేవుని మాటలు చెప్పకుండా చేస్తున్నాడు, మంచి మంచి కార్యక్రమాలు చేయకుండా చేస్తున్నాడు, నేను యేసుక్రీస్తులా బ్రతకటానికి వీలు లేకుండా చేస్తున్నాడు. కాబట్టి నేను జర భద్రంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నామండి. ఇలాంటి ఆలోచనలు మనకి ఎందుకు రావట్లంటే మనకు వాక్యం మీద పట్టు లేదు, దేవుడి మీద ప్రేమ లేదు. ఏదో వస్తున్నాం అంతే, ఏదో వెళుతున్నాం అంతే. అందుకే అంటాడు ప్రకటన గ్రంథంలో అంటాడు, సాతాను యొక్క గూఢమైన సంగతులు ఎరిగిన వారు కారు మీరు. సాతాను యొక్క గూఢమైన సంగతులు తెలుసుకోవాలంటే మనం అందరం కూడా, దేవుడి దగ్గరకు వచ్చిన మనం అందరం కూడా దేవుని గురించి తెలుసుకోవటం ఎంత ముఖ్యమో, సాతాను యొక్క గూఢమైన సంగతులు తెలుసుకోవటం కూడా అంతే ప్రాముఖ్యం అంటాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 24 వచ్చిన తర్వాత చదువుకోండి. గూఢమైన సంగతులు. మనకు దేవుడి గురించి నేర్చుకోవటానికే సమయం లేదు, ఇక దెయ్యం గురించి ఎప్పుడు నేర్చుకోవాలి? అంతే కదా. వాడి గురించి ఎవడో బోధించక్కర్లా, వాడి దారుణంలోకి, వాడి మార్గంలోకి ఎప్పుడు వెళ్ళిపోయాం కనుక మనం అందరం కూడా. అంతే కదండి, అంతే కదా ప్రియమైన దేవుని పిల్లలారా. చాలా జాగ్రత్తగా ఉండాలని మనం అందరం కూడా. అందుకే చెబుతున్నాడు ఏమండి నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండి మెలకుగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగాలను చూస్తుంది, నిన్ను మింగేయాలని చూస్తున్నది. నిన్ను మింగాలను చూసేవాడు వాడు, నిన్ను బ్రతికించాలని చూసేవాడు దేవుడు. నీ దేహాన్ని దేవుడికి ఇస్తావా, దెయ్యానికి ఇస్తావా? తర్వాత మాటలు ఏమన్నాడు తల్లి? తర్వాత మాటలు ఏమన్నాడు చూడండి. ఈ లోకమందున్న మీ సహోదరులు యందు, చూడండి ఈ లోకంలో మనుషులందరూ ఎందుకు పాడైపోతున్నారు అంటే సాతాను వాళ్ళని మింగాడన్న సంగతి మీకు అర్థమైపోవాలి. ఎందుకు తాగుబోతుగా, ఎందుకు తిరుగుబోతుగా, ఎందుకు వ్యభిచారిగా,
ఎందుకు ద్రోహిగా, ఎందుకు దొంగగా, ఎందుకు బూతులు మాట్లాడేవాడుగా, ఎందుకు ద్రోహాలు చేసేవాడుగా, ఎందుకు అన్యాయం చేసేవాడుగా, ఎందుకు లోక సంబంధంగా బ్రతికేవాడుగా, ఎప్పుడు దౌర్భాగ్యమైన ఆలోచనలతో బ్రతికేవాడుగా. లోకంలో మనుషులందరూ కూడా ఎందుకు మారిపోయారంటే ఇప్పుడు చెబుతున్నా అక్కడ, లోకమందు మీ సహోదరులందరూ కూడా అది మింగేసింది కాబట్టి ఇదిగో ఇట్టి శ్రమలే నెరవేరుచున్నవి. ఇప్పుడు నీలో కూడా అట్లాంటి శ్రమలు వచ్చినాయా అంటే మనకేమర్థం అవ్వాలి? నన్ను కూడా వాడు బాగా మింగేశాడు. లోకంలో ఏం జరుగుతుందంటే, ఏమంటే లోకంలో ఏం జరుగుతుందో సంఘంలో కూడా అదే జరుగుతుందంటే, దేవుడిని నమ్మని వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందంటే, నమ్మిన నా జీవితంలో కూడా అదే జరుగుతుందంటే కారణం ఏంటి? మనల్ని మనకు తెలియకుండానే వాడు హాయిగా మింగేశాడు. అందుకే డ్రాక్యులా ఉంటుందండి, డ్రాక్యులా ఉంటుందట. అది రక్తం పీలుస్తుంటే రట్ట మనకు తెలియదు, సమ్మగా ఉంటుందట. కానీ వాడు ఏం చేస్తున్నాడు? రక్తాన్ని పీల్చేస్తున్నాడు వాడు ఒక పక్కన, మనకు తెలియట్లే ఆ విషయం. అలాగే చూడండి, మనకి జలగ ఉంటుంది, బంక జలగా. గేదెలు పడతాయి, ఎప్పుడప్పుడు చూశారు చెరువుల్లో బంక జలగా. అది పట్టిందంటే మనకు తెలియదండి. అది ఒక రకమైన రసాయనం వదిలినప్పుడు మనకి ఏ గాయం అనిపించదో, ఏ నొప్పి అనిపించదో, కానీ రక్తం అంతా చక్కగా లోపలికా పీలుస్తామని మనకు తెలియదు. చూస్తే కానీ అమ్మో జలగ ఉందన్నప్పుడు బిగుతావు నువ్వు. అలాగే ఇప్పుడు సాతాను ఏం చేస్తానంటే, నిన్ను మింగుతున్న సంగతి నీకు తెలియదు, నీకు ఎవడ మంచి చెబుతున్న సంగతి నీకు తెలియదు. ఇప్పుడు చెడ్డవాళ్ళని దగ్గరకు వచ్చి నిన్ను నాశనం చేసే కార్యక్రమాలు చేస్తున్నావు. అబ్బో నా మేలు కోసం వీడు చెబుతున్నాడు, ఈ నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అనుకుంటావు, కానీ నిన్ను పాడు చేసేవాడు వాడు. అర్థమవుతుందండి? ఇవన్నీ కూడా మనం ఎరగాలంటే మనం అందరం కూడా వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి, దేవుడిని బాగా ప్రేమించాలి, దేవుడికి లోబడాలి. మీరు దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు మీ దగ్గర నుంచి వాడు పారిపోతాడు. వాడి పారిపోతున్నాడా? నువ్వు దేవుడి దగ్గర నుంచి పారిపోతున్నావా? మనం ఎప్పుడైతే దేవుడి దగ్గర నుంచి పారిపోతామో అప్పుడు వాడి దగ్గరికి వస్తాడు మన దగ్గరికి. ఎందుకు? మనతో సంసారం చేయటానికి. వాడంటే బాగా ఇష్టం కదండి, వాడితో సంసారం అంటే బాగా ఇష్టం లోకానికి. క్రైస్తవులు కూడా వాడితో సంసారం అంటే ఎంత ఇష్టమో కదండి. ఎందుకంటే ఏమండగా మాయ మాటలు చెప్తాడు, దాన్ని రెస్టారెంట్కి తీసుకెళ్తాను, నీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను. భర్త అయితే అండగా మాట, మాయలోడైతే అంటాడు. కాబట్టి వాడు అంకాలు వెళ్ళిపోతావు నువ్వు. నీ భర్త నీకేం కొనిపెట్టలేదా? నేను కొనిపెడతారా? చీర కొనిపెడతా, బంగారం కొనిపెడతా, రా బయటకు వచ్చే. ఇప్పుడు ఆ మాట ఎలా ఉన్నాయి? అమ్మో నా భర్త నిజంగా నాకు చీర కొనిపెట్టలేదు, బంగారం కొనిపెట్టలేదు, వాడు ఎవడో వచ్చి నాకు చీర కొంటానంటున్నాడు, బంగారం కొంటానంటున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నేను? ఇప్పుడు సాతాను తంత్రాలు అలాగ ఉంటాయి. అర్థమైంది మీకు? మీకు అర్థం కావాలని విషయాలు చెబుతున్నాను, క్లియర్గా చెబుతున్నా. కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, నా బ్రతుకేంటి, అమ్మో నేను దేవుళ్ళో ఉన్నాను, నేను ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వాడు నన్ను మింగేస్తాడు, వాడు నన్ను కాటేస్తాడు, జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటున్నామండి మనం? ఈ జాగ్రత్త మనకు ఉందా అండి? మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి, ఆది కాండంలో ఒక సందర్భం మీ అందరికీ తెలుసు. 4వ అధ్యాయంలో కయీను గురించి తెలుసు, హెబెలు గురించి మీకు తెలుసు. హెబెలు శ్రేష్టమైన బలి అర్పించి దేవుడికి ఇష్టడుగా మారాడు. కయీను దేవునికి, కయీను కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, చాలా సందర్భాలు మీకు ఇది కూడా చెప్పా. కయీను కూడా దేవుడిని నమ్మినవాడే. ఇప్పుడు దేవుడికి ఎవరికి ఇస్తున్నాడు అర్పణ? తీసుకెళ్ళి ఇస్తున్నాడు, దేవుడికి ఇస్తున్నాడు. ఎవరు? కయీను దేవుడికి ఇస్తున్నాడు. కయీను దేవుడికి, అంటే మనం కూడా ఏం చేస్తున్నాం? దేవుడి దగ్గరికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాట పాడుతున్నాం, కానికేస్తున్నాం, దేవుడి కార్యక్రమం డబ్బులు ఇస్తున్నాం. ఇప్పుడు మనం కయ్యీనులో హేబెలో అర్థం చేసుకోండి మీరు ఇప్పుడు జాగ్రత్తగా. అర్థమైందా? కయ్యీను వచ్చాడు, అర్పణ ఇచ్చాడు. ఇప్పుడు కయ్యీను అర్పణని దేవుడు ఏం చేశాడు? యాక్సెప్ట్ చేయలేదు. మన భక్తిని కూడా దేవుడు యాక్సెప్ట్ చేయట్లేదు అనుకుందాం. తర్వాత ఏమైందో చూడండి, అక్కడ ఏమైందో చూడండి. కిందకు వచ్చారు 4వ అధ్యాయము, ఆది కాండం 4వ అధ్యాయము 4వ వచనం కూడా తల్లి చూడు, 4వ వచనం 3వ వచనమా? తర్వాత కింద మాట, తన ముఖమును చిన్నబుచ్చున్నాడో చూడండి. ఎప్పుడైతే నువ్వు నీ అర్పణని నీ అర్పణ నేను తీసుకోవట్లేదని అన్నాడో తన ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడట. ఏమంటే ఏం చేశాడు? తన ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడట. మనం కూడా చూడండి, ఎవరైనా ఏమన్నా హెచ్చరించండి, నువ్వు మీరు చేసేది తప్పండి, మీరు చేసే కార్యక్రమాలు తప్పని ఎవరైనా అన్నాం అనుకోండి, ఏం చేస్తారు వెంటనే? ముందు ముఖం నేను చిన్నబుచ్చేసుకుంటారు. చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. బైబిల్ ఉన్న ప్రతి సందర్భాన్ని మనం అందరం కూడా విశ్లేషించాలి. నీ ముఖమును ఎందుకు చిన్నబుచ్చుకుంటున్నావు కయ్యను? తర్వాత ఎవరాడు? నీవు సత్క్రియ చేసిన ఎడల, ఎవరు చూడండి, ఇంపార్టెంట్ పాయింట్ అండి. నువ్వు సత్క్రియ చేసిన, సత్క్రియ అంటే సత్యం అంటే వాక్యం సంబంధించిన క్రియ అన్నాడు కదా. సత్క్రియ. నీకు సత్యం అంటే ఏంటో తెలియదు, వాక్యం లోతులు నీకు తెలియదు. ఇప్పుడు తెలియనప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఏ క్రియ చేస్తావు? సత్క్రియ చేయు.
కానీ ఎప్పుడు వాక్యాన్ని నేర్చుకున్నాడు దేవుళ్ళు ఉన్నాడు ఎప్పుడు కూడా సత్య సంబంధమైన క్రియలే చేస్తాడు, సత్యమే మాట్లాడతాడు, సత్య సంబంధమైన వాక్యాలే చెబుతాడు. ఇప్పుడు ఏమన్నాడు చూడు, దేవుడు ఏమన్నాడు, నువ్వు సత్క్రియ చేసి, నువ్వు ఒకవేళ సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకుని బ్రతికేవాడు. ఎందుకు తల దించుకుంటున్నావు? ఇవాళ మనం కూడా తలెందు ఎందుకు దించుకుంటున్నావు? ఎందుకు ముఖాన్ని చిన్నబుచ్చుకుంటున్నావు? ఎందుకు సహోదరుల మధ్య ఎందుకు సఖ్యత లేదు? ఎందుకు భార్య భర్తల మధ్య సఖ్యత లేదు? అన్నదమ్ముల మధ్య ఎందుకు సఖ్యత లేదు? సమాజంలో ఎందుకు సమాధానం లేదు? అంటే మనల్ని అందరిని ఎవరు మింగారు చెప్పండి మీరే? ఎవరు మింగారు? అపవాది మింగాడు. కాబట్టి సఖ్యత లేదు, సమాధానం లేదు, ప్రేమ లేదు, ఒక మంచి మాట లేదు, మంచి పలుకు లేదు, ఒకరినొకరు హెచ్చరించుకునే విధానం లేదు, ప్రేమపూర్వకంగా ఆత్మ సంబంధమైన మాటలతో, ఆత్మ సంబంధమైన పద్యాలతో హెచ్చరించుకోవటం లేదు. అట్టు తిరగేసాడు కదండి, పూర్తిగా డ్యామేజ్ చేశాడు కదండి. ఎందుకంటే ఆయన ఆలోచనలు పక్కెళ్ళిపోయాడు, దేవుని ఆలోచనలు పక్కెళ్ళిపోయాయి. దేవుడికి కనీసం గౌరవం ఇచ్చి, వాక్యానికి గౌరవం ఇచ్చి, దేవుణ్ణి ప్రేమించి ఎప్పుడు వాక్యంలో ఉండి ఎప్పుడు వాక్యం అంటా ఉంటే మనం సాతానికి అవకాశం ఇవ్వండి, వాడే ఉండడు మన దగ్గర. అందుకే అన్నాడు, సత్క్రియ చేసిన ఎడల నువ్వు తల ఎత్తుకొనవా? ఇవాళ తల దించుకున్నావు అంటే నువ్వు తప్పు చేసావు. తర్వాత ఏమన్నాడు, ఒకవేళ ఇప్పుడు బాగా ఏమనండి, నువ్వు సత్క్రియ చేయకపోతే అప్పుడు వస్తాడంట. ఎవడాడు? ఎవడవాడు? అప్పుడు వస్తాడు, నీ వాకిటి నుంచి ఉంటాడంట, రెడీగా ఉంటాడంట. ఎప్పుడు? నువ్వు సత్క్రియ చేయకపోతే. ఏమంటే అపవాదం వచ్చిందండి, నన్ను పాడు చేసిందండి, నేను కాదండి. నువ్వు అవకాశం ఇస్తేనే కదా వచ్చేది. నువ్వు అవకాశం ఇవ్వటం అంటే ఏంటి అర్థం? ఇక్కడ నువ్వు అవకాశం ఇవ్వటం అంటే ఏంటి అర్థం చెప్పనా? అవకాశం ఇవ్వటం అర్థం ఏంటి చెప్పనా? నువ్వు ఎప్పుడైతే వాక్యం చదవవో, నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని వినవో, ఎప్పుడైతే నీ దేహాన్ని దేవుడి కోసం ఖర్చు పెట్టవో, ఎప్పుడైతే నువ్వు బైబిల్ని నువ్వు పక్కకు రానివ్వవో, ఎప్పుడైతే నీ జీవితంలో దేవుడి కార్యక్రమాలకి విలువ లేదో, దేవుడిని ప్రేమించో, వాడు ఎప్పుడు రెడీగా ఉంటాడు. ఎందుకంటే వాడికి తెలుసుగా ఎవరిని మింగాలని చూస్తున్నాడు కదా వాడు, ఎవరిని మింగాలని చూస్తున్నాడు కదా వాడు. చూడట్లేదా? చూస్తున్నాడు. కాబట్టి ఎవడు చెప్పినా నీకు ఎలా ఉంటుందంటే సమ్మగా పరమాన్నం పెట్టినట్టు ఉంటుంది నీకు. వీడు చెప్పేది వాస్తవమా కాదా, సత్యమా కాదా, నీకు చెప్పేది నిజంగా దేవుడికి సంబంధించిన ఒక మాటేనా, నేను చేసేది కరెక్టేనా? ఇవన్నీ విశ్లేషణలు ఎప్పుడు వస్తాయంటే మనకి ఇవన్నీ కూడా పరిజ్ఞానం వచ్చినప్పుడు. మనం ఎప్పుడు నేర్చుకోండి చెప్పండి. అసలు వాక్యం ఎంత చెప్పినా, ఎంత మీ వెనకాల ప్రాధాయపడినా, ఏమండి వాక్యం నేర్చుకోండి, రండి, మీరు మానకండి, వాక్యంలో దిట్టలవ్వండి, దేవుణ్ణి ప్రేమించండి, దేవుడి కార్యక్రమాలు చేయడం వెంటబడినా మనం రామే. ఆడి వెంటబడపోయినా ఆడంటే మీరు పడతారు. ఎవరంట? ఆడి వెంట. అందుకే తంటాల మారిగా మారాం మనం అందరం కూడా. ఆడి వెంట మారాం కాబట్టి, ఆడు వెంటబడ్డాం కాబట్టి తంటాల మారిగా మారాం. ఒకవేళ దేవుడు వెంటబడితే వాళ్ళు మన బ్రతుకు వేరే విధంగా ఉండేది. ప్రేమైన దేవుని పిల్లలారా, అందుకే చెబుతున్నాడు ఏమని, ఒకవేళ నువ్వు సత్క్రియ చేయకపోతే పాపము నీ ముంగిట, నీ వాకిట పొంచి ఉంటుంది. అపవాది నీ వాకిట పొంచి ఉంటాడు, జాగ్రత్త. ఎప్పుడు అపవాది నీ దగ్గరికి వస్తాడో తెలుసా? ఎప్పుడు మీలో భేదాలు పెడతాడో తెలుసా? ఎప్పుడు మీ దగ్గరకు వచ్చి మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తాడో తెలుసా? ఎప్పుడు మిమ్మల్ని దేవుడి దగ్గర నుంచి దూరం చేయాలని చూస్తాడో తెలుసా? నువ్వు దేవుడిని దూరం చేసుకున్నావు కాబట్టి, నువ్వు వాక్యానికి విలువనివ్వలేదు కాబట్టి, నువ్వు ఏదేదో ఆలోచిస్తున్నావు కాబట్టి, ఈ దేహంతో దేవుడి కార్యక్రమాలు కానీ మంచి ఆలోచన నీకు లేవు కాబట్టి, అప్పుడు దాని మీద మనకి ఏం కలుగుద్దట? ఏమంటే ఇటు దేవుడిని విడిచిపెట్టేశాడు, దేవుడి కార్యక్రమాలు లేవు, ఇప్పుడు బయటికి వెళ్ళి ఏం చేస్తారు? ఏం మాట్లాడారు చెప్పండి? బూతులే, పచ్చి అబద్ధాలే. ఎప్పుడు ఏమంటే ఇలాంటి వైషమ్యాలు పుట్టించి, మనస్సులు చెరిపేసి, విభేదాలు సృష్టించి దేవుడి కార్యక్రమాలు పాడు చేయటం ఇంకేముంటాయి చెప్పండి? వాంఛ దాని మీద విపరీతమైన కోరిక పడుతుంది అంతేగా. అందుకే తప్పుడు మాటలు, తప్పుడు కార్యక్రమాలు, దేవుడి కార్యక్రమాలు పాడు చేసే పనులు, జీవితాలు పాడు చేసుకునే కార్యక్రమాలు, మంచిది కాదని తెలిసిన వాటి వైపు వెళ్ళిపోవటాలు, ఇలా ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోయింది ప్రేమైన దేవుని పిల్లలు. అందుకే వేమరపాటు వద్దు, మెలకువగా ఉండండి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి, సాతాను తంత్రములు ఎరిగిన వారై ఉండండి, వాడి ఘోరమైన సంగతులు ఎరిగిన వారై మీరు ఉండండి. జాగ్రత్తలు చెబుతున్నాడు. ఆ సాతాను తంత్రాలను ఎదిరించాలి. ఎలా ఎదిరించాలి మనం? దేవుడు చెప్పాడండి. చివరికి ఈ మాట చూపించుకుని ముగిద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి జాగ్రత్తగా చదవండి. 10వ వచనం నుంచి చివరిగా
త్వరగా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ఏం చెప్తున్నారండి? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఫస్ట్ మాట చెప్తున్నాడు. ఎవరి యందు బలవంతులై ఉండాలంటే మనందరం కూడా దేవుని యందు బలవంతులై ఉండాలి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, కృపను బట్టి బలవంతులయ్యామా? ఏమండి, బలవంతులయ్యామా? మనం దేవుళ్ళో బలవంతులు అవుతున్నామా, బలహీనలు అవుతున్నాం? మీరు చెప్పండి. లోక సంబంధమైన కార్యక్రమాలు, కుటుంబాలు కట్టుకునే విషయం అంటే లోక సంబంధంగా, భౌతిక సంబంధంగా అయితే ఎవరు మనకు చెప్పక్కర్లా, బలవంతులుగా ఉంటాం ఆ జ్ఞానంలో. ఆత్మీయంగా కుటుంబం కట్టుకోవటంలో కానీ, ఆత్మీయంగా మన జీవితాన్ని కట్టుకోవటంలో కానీ ఈరోజు బలహీనలుగా మారేమంటే కారణం ఏంటి? ఆలోచించండి ఒకసారి. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఆయన యందు బలవంతులై ఉండండి. మిమ్మల్ని బలవంతులు చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నా, మిమ్మల్ని బలవంతులు చేయడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నా, మిమ్మల్ని బలవంతులు చేయడానికి వాక్యంతో ఆయన ప్రేమతో మిమ్మల్ని బలవంతులు చేయడానికి సిద్ధంగా ఉన్నా మనం రావాలి కదండి, మనం స్వీకరించాలి కదండి. సిద్ధంగా ఉండండి. తర్వాత ఏమన్నాడు? మీరు ఎందుకు సిద్ధంగా ఉండాలంటే, మీరు ఎందుకు బలవంతులై ఉండాలంటే, ఎందుకు బలాన్ని పుంజుకోవాలంటే మీరు యుద్ధం చేయాలి. ఎవరితో? శరీరంతో కాదు మీరు యుద్ధం చేయాల్సింది. మీ భర్తతో కాదు, మీ భార్యతో కాదు, మీ తమ్ముడితో కాదు, మీ అన్నతో కాదు, మీ ఆత్మీయులతో కాదు. ఏమండి, మన కంటి ముందు కనబడుతున్న మన సహోదరులతో కాదు. ఇజ్రాయెల్ హమాస్ ఇజ్రాయెల్ మీద చేస్తుంది, వాళ్ళతో వాళ్ళ యుద్ధం కాదు. రష్యా ఉక్రెయిన్ రష్యాతో చేస్తుంది, వాళ్ళతో కాదండి. మనందరం సహోదరులు అండి. నిజంగా ఆలోచించండి. ఇప్పుడు దావీదు ఎవరండి? నా సహోదరుడు. నేను దావీదు నుంచి ఏం కోరుకోవాలి? తమ్ముడిని ఎలాగైనా నేను పరలోకం తీసుకెళ్ళాలని కోరుకోవాలి. ఇప్పుడు దావీదుకి నేనేమవుతాను? అన్ననవుతాను. అన్నను ఎలాగైనా, ఒకవేళ తప్పిపోతే నేను ఎలాగైనా పరలోకం తీసుకెళ్ళాలి. ఇలాంటి ఆలోచన ఉంటే ప్రేమపూర్వకంగా మాట్లాడతా తమ్ముడితో నేను. ఇలాంటి ఆలోచన దావీదుకు ఉందనుకోండి, నాతో ప్రేమపూర్వకంగా మాట్లాడతారు. అన్న అది కాదు కదన్నా, మనందరం పరలోకం వెళ్ళాలి కదన్నా, మనం ఇలా చేసుకోవాలి కదన్నా అలా అనుకుంటాం. అలా కాని పక్షంలో ఇంకో విధంగా మాట్లాడుతున్నాడు తమ్ముడు గురించి. నేను తమ్ముడు గురించి ఇంకో విధంగా మాట్లాడి, ఇంకో విధంగా దోషణ మాటలు మాడారనుకోండి, దాంట్లో అర్థం ఉందా? అంటే ఇప్పుడు నేను ఎవరికి తావిచ్చినట్టు? సాతానుకు తావిచ్చినట్టు. నేను ఒక మంచి మాట, మంచి పలుకు, ఒక వ్యక్తిని పరలోకం నడిపించే క్రమం విధానం, ఒక వ్యక్తిని దేవుళ్ళు నడిపించే క్రమం విధానం, ఒక వ్యక్తిని మార్చే క్రమం విధానం ఏది? ఈ విధానం ఎక్కడుంది? ఇలా ఉంటే సంఘాలు ఈ రోజున బలోపేతం అయ్యేవండి. ఈరోజు సంఘాలని చక్కగా ఉండేవండి. ఈరోజు ఎంతోమంది దేవుడి దగ్గరకు వచ్చేవాళ్ళండి. అందుకే బలవంతులు అవ్వండి. ఎందుకు బలవంతులు అవ్వాలంటే మీరు సాతానుతో యుద్ధం చేయాలి, మనుషులతో కాదు. మీరు శరీరంతో కాదు యుద్ధం చేసేది. మనుషులు మీరెందుకు ద్వేషించుకుంటున్నారు? మనుషులు మీరెందుకు కొట్టుకుంటున్నారు? మనుషులు మీరెందుకు ఖర్చుకుంటున్నారు? వద్దు, ఇట్లాంటి వద్దు. ఈ దేహంతో దేవుడు కార్యక్రమాలు చేయాలండి. ఈ దేహంతో దేవుడు మయంపరిచే కార్యక్రమాలు చేయాలండి. ఒక శత్రువు అయినా, అవసరమైతే మనల్ని దూషిస్తున్నా, అవసరమైతే మనల్ని తిడుతున్నా, సంపటానికి వస్తున్నా ప్రేమించే తత్వం మీకుందా? ఉందా? చెప్పండి. లేదంటే అర్థం ఏంటో తెలుసు, మనం సాతానికి బందీలుగా మారిపోయాం. అందుకే ఏమంటున్నాడు ఆయన? మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును తొడుక్కోండి. ఎందులో శక్తివంతులు అవ్వాలి? అపవాది తంత్రములను, మిమ్మల్ని ఏమార్చే తంత్రగొట్టుంది, తంటాల మారుంది, మిమ్మల్ని మింగేవాడు ఉన్నాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు జాగ్రత్తగా, మీకు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ఒకటే మీరు తొడుక్కోండి. మీరు బలవంతులు అవ్వండి. ఏమంటే పోలీసులకి, ఆర్మీ వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్సు, ఇండియన్ ఆర్మీ, ఏమండి ఇండియన్ నేవీ అని 3 దళాలు ఉంటాయి. మన దేశాన్ని రక్షించే 3 దళాలు ఉంటాయి. వాళ్ళకి ఉద్యోగం ఇచ్చే ముందు ఒక ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళకి 9 months, 12 months, 15 months ట్రైనింగ్ ఉంటుంది. ఎందుకు? శత్రువుని ఎలా మట్టు పెట్టాలో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. జాగ్రత్తగా వాళ్ళని ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళని దేహ దారుఢ్యం కోసం మంచి ఆహార పదార్థాలు వాళ్ళకి పెడతారు. మంచి శరీర దారుఢ్యం వచ్చేటట్టుగా శత్రువుని మట్టు పెట్టే విధంగా వాళ్ళకి వెల్ ట్రైన్ చేస్తారు. అర్థమవుతుందండి? అంత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మరలా వాళ్ళ యుద్ధానికి వెళ్ళేటప్పుడు మరలా హెల్మెట్ పెట్టుకుంటారు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటారు. ఏమంటే కాళ్ళకు కూడా కొన్ని అడ్డు పెట్టుకుంటారు. ఎందుకంటే శత్రువు ఒకవేళ బుల్లెట్ కొడితే అది మనకి దిక్కుండా. అంతేగాని నేను జిమ్ చేశాను, నేను 9 నెలల ట్రైనింగ్ చేశాను, నాకంటే వీరుడు ఎవడు లేడు, నేను బత్తాయి రసం తాగేశాను, ఇప్పుడు నా రొమ్ములోకి బుల్లెట్ దిగదు అని అనుకోకు మిత్రమా. అనుకుంటే ఏమవుద్ది? జల్లెడి అయిపోద్ది బాడీ. ఏమైద్ది?
జల్లుడైపోద్ది. ఇప్పుడు లోకంలో క్రైస్తవులు కూడా ఏమనుకుంటున్నారంటే, నేను దేవుడిని నమ్మేశాను, ప్రతి వారం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నేను వాక్యాలు చెప్పేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఇప్పుడు నన్ను అపవాదా ఏముందా పో అంటే బయటికి పోద్దని బైబిల్ ఎత్తుతున్నారు. నీ బొందం కాదు. అర్థమైందండి? అలా అనుకుంటే దేవుడు ఎన్ని జాగ్రత్తలు ఎందుకు చెప్పాలండి? అలా అనుకుంటే దేవుడు ఎన్ని జాగ్రత్తలు చెప్పాలి? అందుకే ఏమండి, శత్రువుని జయించాలంటే మనం అందరం కూడా యుద్ధంలో ఏమండి విజయం సాధించాలంటే నువ్వు బలవంతుడిగా ఉండాలి, అట్ ది సేమ్ టైం నువ్వు మెడుకుగా ఉండాలి, అట్ ది సేమ్ టైం నీ బాడీకి కవచం. అని చెప్పాను కదా, ఏమంటే బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ ఉండాలి, కారులో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ ఉండాలి, అన్నం తినేటప్పుడు చేతులు కడుక్కోవాలి. ఇవన్నీ జాగ్రత్తలు అంటారు. జాగ్రత్తలు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. ఏంటది? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అలాగే దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళకి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్న సంగతి మనకి ఎందుకు అర్థం కావట్లేదు? అమ్మో, ఇంత జాగ్రత్తగా ఉండాలి దేవుళ్ళు ఉన్న. ఎస్, జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి, బలవంతులై ఉండాలి దేవుళ్ళు ఎప్పుడు ఉండాలి. లేదా నువ్వు పడిపోతావు, నువ్వు అనేక మందిని పడేస్తావు. జాగ్రత్త అని చెబుతున్నాడు. ఏంటి వాక్యాలు? దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని తొడుక్కోండి. అందుకే చూడండి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏమండి ఇవన్నీ తొడుక్కుంటారని చూడండి. ఇప్పుడు మన మోడీ గారు ఉన్నాడు, సీఎం గారు ఉన్నారు, ఇలా చంద్రబాబు ఉన్నాడు, వెనకాల నల్ల బట్టలు వేసుకుంటారు. చూసినప్పుడైనా పైనుంచి కింద అన్ని తొడిగేసుకుంటారు, బుల్లెట్ తగలకుండా. వాళ్ళకి బుల్లెట్ లోపలికి వెళ్ళాలి, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, లేకపోతే ఆ గ్లాసులు, కారు కూడా బుల్లెట్ ప్రూఫ్ కార్లు. ఇన్ని జాగ్రత్తలా? అంటే భౌతిక సంబంధం జీవితానికి ఇన్ని జాగ్రత్తలా? మరి ఆత్మీయ జీవితానికి జాగ్రత్తలు వద్దా? ఎందుకంటే వాడు కనపడ్డావు, శత్రువు కనపడితే డైరెక్ట్గా ఫైట్ చేయొచ్చు. వాడేమో కనపడ్డా, మంత్రాలు తంత్రాలు వాడి దగ్గర, వాడు కనపడ్డావు, పోనీ వాడు గుర్తిస్తామంటే వాడు గుర్తించం. ఇలా ప్రపంచాన్నంతా కూడా మోసం చేసిందండి. సర్వాంగ కవచం అంటే ఏంటో చెబుతున్నాడు చూడండి. కిందకు వచ్చేసరికి హెల్మెట్ అంటే ఏంటో, ఏమండి ఇవన్నీ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని కిందకు వచ్చి చెప్తున్నాడు చూడండి. ఏమని? కింద మాట ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. సర్వాంగ కవచం అంటే ఏంటి, ఎలా ధరించుకోవాలి చెప్తున్నాడు. మీ నడుముకి ఏం చేయాలట? సత్యమను దట్టి కట్టుకోవాలి. నువ్వు అపవాదిని ఎదిరించాలి అంటే, నువ్వు జాగ్రత్తగా రోగాల బారిన పడకుండా ఉండాలి అంటే, నీ ఆత్మీయ జీవితం పాడవకుండా ఉండాలంటే, నీ ఆరోగ్యం పాడవకుండా ఉండాలంటే దేవుడు చెబుతున్నాడు జాగ్రత్త. వాడు తంత్రాలు ఎదిరించాలని చెబుతున్నాడు. ఏమని? వాడు అగ్ని బాణాలను ఆర్పాలని చెబుతున్నాడు. ఏమని? సత్యం అనే దట్టిని నడుము కట్టుకో. అప్పుడప్పుడు అంటాం చూడండి, అరే నువ్వు బాగా చదువుకోవటానికి నడుము కట్టాలరా, నువ్వు స్త్రీల పరిరక్షణకు నడుము కట్టాలరా, నువ్వు సమాజ ఉద్ధరణకు నడుము కట్టాలరా అని చెప్తారు చూడు. ఇప్పుడు దేవుడు కూడా సత్యంతో నడుము కట్టు నీ జీవితానికి అన్నాడు. దేంతో కట్టాలట? తువాలతో కాదు, వడ్డాణంతో కాదు. దేంతో? సత్యం అనే, ఏమండి సత్యం అనే దానితో నీ నడాన్ని కట్టుకో అన్నాడు. సత్యం అంటే వాక్యం అండి. వాక్యం నీ దగ్గర ఉంటే, వాక్యం నీ దగ్గరకు వస్తే, వాక్యం నువ్వు బాగా నేర్చుకుంటే, దేవుడు నువ్వు బాగా ప్రేమిస్తే, అంతే కదండి. దేవుడిని ప్రేమించిన వాడే వాక్యం నేర్చుకుంటాడు. ఎవరికైతే నా ఆజ్ఞలు గైకుంటాడో వాడే నన్ను ప్రేమించినట్టు. ఆ సత్యం నీ దగ్గర ఉన్నంత కాలం, నేనిచ్చే ఈ సర్వాంగ కవచం దగ్గర ఉన్నంత కాలం ఏ శక్తి నిన్ను ఏం చేయలేదని దేవుడు చెబుతుంటే దాంతో మనకు పనే ఉంది. వాక్యం అనకపోతే ఏమవుద్ది? ఒక పూట తినకపోతే ఆకలేస్తుంది కానీ, ఒక పూట తినకపోతే రోగం అవుద్ది కానీ, ఒక పూట నా కుటుంబ సభ్యులు పస్తులుంటే అమ్మో నా పిల్లలు పస్తులుంటే ఎలా అని ఏడ్చావు కానీ, అమ్మో వాక్యం లేకపోతే నా పరిస్థితి, నా కుటుంబాన్ని, నన్ను సాతాను మింగేస్తుందన్న భయం ఉందండి. ఈ ప్రపంచానికి క్రైస్తవుల కన్నా ఈ భయం ఉందా అండి? సత్యం అని ఏమన్నాడు? నడుం కట్టుకోండి సత్యాన్ని, నీతి అనే మైమరుపు కాదు, మైమరువు. అది నీతి అనే మైమరువు తొడుక్కోండి. మైమరువు అంటే ఏంటో తెలుసా? యుద్ధానికి వెళ్ళే రాజులు అప్పుడప్పుడు చూడండి, సైన్యాధిపతుల్ని ఈ నడుం కట్టుకుంటారు. అది ఒక ఐరన్తో ఉంటుందో లేకపోతే ఇత్తడితో ఉంటుంది. మైమరువు అంటారు దాన్ని. తొడుగు అంటే ఒకవేళ కత్తితో నరికినా అది నీ దేహం మీద పడినవుతుంది. అది ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వచ్చినాయి, ఒకవేళ కాల్చినా బుల్లెట్ లోపలికి వెళ్ళదు. ఏమన్నాడు దాన్ని? ఏ మైమరుపు అన్నాడు దాన్ని? నీతి అనే మైమరు. ఎప్పుడు నీతి, దేవుడు నీతి నెరవేర్చే మైమరువు నీకు ఉండాలి. అదే చెబుతున్నాడు. నీతి అనే మైమరువు, సత్య అనే దట్టుని నడుం కట్టుకోవాలి. తర్వాత పాదములకు సమాధానం అనే సువార్త జోడు. ఏమండి సిద్ధ మనసుతోనూ ఉండాలి. అంటే జోడు నీకు ఉండాలి. ఎలాంటి షూస్ ఉండాలి తెలుసా నీకు? పాము కాటేసి అడవులోకి వెళ్ళే పోలీసులు పాము కాటేసినా వెళ్ళకుండా ఏమండి ఇక్కడ వరకు షూలు వేసుకుంటారు. చూసినప్పుడైనా పెద్ద పెద్ద గ్లాడియస్ షూస్ వేసుకుంటారు. అలాగే
సమాధానం అనే సిద్ధపాటు జోడును నువ్వు కూడా నువ్వు తొడుక్కోవాలి. సమాధానం 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 నీకుందా? నీతుందా? వాక్యం నీ దగ్గర ఉందా? ఇవేమీ లేని రోజున అన్ని గొడవలు, ఇవేమీ లేని రోజున మన జీవితం పతనం అయిపోవటమే. సమాధానం అనేది లేదు, శాంతి అనేది లేదు, ఏమండి మంచి ప్రేమ అనేది లేదు, వాక్యం అనేది లేదు. నీకు ఎలా ఉంటాయి? నువ్వు సాతాను మింగేసింది. జాగ్రత్త, బహుపరాక్. తర్వాత ఏం చెప్పాడు? ఇవన్నీ గాక విశ్వాసం అనే డాలు. వాడు బాణాలు వేస్తున్నాడు, అవి అడ్డుకోవాలంటే ఏముండాలి? ఇప్పుడు నమ్మకం ఉండాలి. అందుకే చెప్పాను కదండి, ఊపిరి పీల్చుకోండి, ఎదుగు బైబిల్ ఉంది. నమ్మకం నీకు కలిగించాడు దేవుడు. పరిశుద్ధ వాక్యాలు నీకు ఇచ్చాడు, నీ జీవితాన్ని కాపాడుకోవటానికి ఇవన్నీ ఇచ్చాడు. విశ్వాసం అనే డాలును అడ్డు పెట్టుకోండి. నమ్మకంగా ఉన్న దేవుడు పక్షాన. దేవుడిని నమ్మండి చాలు. మీరు నా దేవుడు నాకున్నాడు, దేవుడు తర్వాత ఏదైనాని దేవుడికి విలువనివ్వండి, దేవుడికి స్థానం ఇవ్వండి. మీ జీవితం ఎలా ఉంటుందో చూడండి. నమ్మం కదండి మనం, నమ్మం. విశ్వాసం అనే డాలు, తర్వాత రక్షణ అనే శిరస్త్రాన్ని చెప్పాను కదా ఇందాక, కింద పడిపో తలకాయ పగిలిపోకుండా హెల్మెట్. అలాగే రక్షణ తీసుకున్నావు. నువ్వు రక్షణలో ఉన్నావా? రక్షణలో ఉన్నావా? భ్రమలో ఉన్నావా? రక్షణ అనే శిరస్త్రాణం. తర్వాత దేవుని వాక్యం అనే ఖడ్గం. ఎప్పుడు కత్తితో సంసిద్ధంగా ఉండాలి నువ్వు. ఎప్పుడు శత్రువు నీ మీద అటాక్ చేస్తాడో తెలియదు. చెప్పాడు కదా, ఎవరిని మృంగుదురని వాడు వెదకుచూ తిరుగుతున్నాడు కనుక నువ్వు ఏమరపాటుగా ఉన్నావా? నువ్వు లోక సంబంధమైన కార్యక్రమాల్లో ఉన్నావా? నువ్వు దేవునికి తావనివ్వకుండా నువ్వు లోక సంబంధంగా జీవిస్తున్నావా? వాడు పక్కనే ఉంటాడు, నిన్ను కాటేస్తాడు, నిన్ను మింగేస్తాడు, నిన్ను చంపేస్తాడు, వాడు నిన్ను బతకనివ్వడు వాడు. అందుకే వేమరపాటు వాక్యం అనే ఖడ్గం, ఏమండి విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్త్రాణం, సత్యం అనే దట్టు, సమాధానం అనే సిద్ధపాటు జోడు, నీతి అనే మైమరు. ఇవన్నీ కూడా ఎప్పుడు సంసిద్ధంగా నీకు ఉండాలి. అవి లేని పక్షాన, అవి రాని పక్షాన నిన్ను ఖచ్చితంగా సాతానుగాడు నీ పైన విజయం సాధించటం ఖాయం. అలా కిందకి వెళ్తారు, ఇంటికి వెళ్ళి చదువుకోండి ప్రియమైన దేవుని పిల్లలు. బైబిల్ చదివితే ఇవన్నీ మనకు అర్థమవుతాయి. ఇవన్నీ చదివితే మనకు అర్థమవుతాయి. కాబట్టి దేవుడు ఇచ్చిన విలువైన జీవితం, విలువైన దేహాన్ని దెయ్యానికి అప్పచెప్పకండి, దెయ్యానికి ఇచ్చేయకండి, లోకానికి ఇచ్చేయకండి. దేవునికి ఇవ్వండి, దేవుని ఆలోచనలకు తావివ్వండి. దెయ్యం ఏమర్పాటు చేశాడు, అవన్నీ అందులోంచి బయటికి రండి, నిజాల్లోకి రండి, వాస్తవాలు తెలుసుకోండి, మీ ఆత్మీయ జీవితాలు కట్టుకోండి. దేవుడికి మీరు మాత్రం దూరం అవ్వద్దండి, వాక్యానికి దూరం అవ్వద్దండి. పోనీ రాలేకపోతున్నారా, ఇంటికాడైనా కనీసం వాక్యాన్ని చదువుకోండి ప్లీజ్. వాక్యాన్ని మాత్రం దూరం, దేవుడిని మాత్రం దూరం చేసుకోవద్దండి. మాయ మాటలు నమ్మకండి. మనల్ని ప్రేమించేటట్టుగా ఉంటారు, సంఘాలను పాడు చేయటానికి తిరుగుతున్నారు, మీ విశ్వాస జీవితాలను పాడు చేయటానికి తిరుగుతున్నారు. జాగ్రత్త, అది మన మధ్యలో ఉండొచ్చు, మనతోనే ఉండొచ్చు. మీరు ఏమాత్రం వ్యామరపాటుగా ఉన్నా మీరు ఎవరిని నన్ను నమ్మని నేను చెప్పటం లేదండి, మళ్ళా చెబుతాను రిపీట్గా మీకు. నన్ను కూడా నమ్మమని మీకు చెప్పటం లేదు. నేను చెప్పేది వాస్తవమా కాదా, ఎవరు చెప్పేది నిజం, నా ఆత్మీయ జీవితాన్ని కట్టేవాళ్ళు ఎవరు, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మీదే. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మీరందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, పరలోకం వెళ్ళాలని ఈ మెడుకులు మీకు చెబుతున్న వాక్యం నుంచి. కాబట్టి సరెండర్ అయిపోండి, దేవుడికి లోబడిపోండి, ఆయనకి, దేవునికి మీ బ్రతుకునివ్వండి. ఇంకా వ్యర్థమైన జీవితాన్ని పక్కన పెట్టేసేయండి. ఇక సమయం లేదు, ఉన్న సమయం చాలా కొంచెం. ఈ కొంచెం సమయం మీరు తొందరపడకపోతే, ఈ కొంచెం సమయంలో మీరు దేవుడి కార్యక్రమాలు చేయకపోతే, ఈ కొంచెం సమయంలో మీ జీవితాన్ని దేవుడికి ఇవ్వకపోతే మళ్ళీ ఎవడు బాగు చేయలేడంటే. మీ జీవితాన్ని దేవుడికి ఇచ్చి బాగుపడతారా, దెయ్యానికి ఇచ్చి నాశనం అయిపోతారా, నిర్ణయం మీకే విడిచిపెడుతున్న. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీనులై ఉన్న మా కన్న తండ్రి, నిజమేనాయన, మేమందరము కూడా మీ మాటలకు తావునివ్వకుండా, మిమ్మల్ని ప్రేమించకుండా అపవాదికి తావునిచ్చి కన్న తండ్రి, వాడు ఆలోచనలకు తావునిచ్చి కన్న తండ్రి, ఈరోజు మేమందరం ఇష్టానుసారంగా మారిపోతున్నాం నాయన. ఈరోజు మేము ఎలా ఉన్నామో మమ్మల్ని మేము పరీక్షించుకోలేని పరిస్థితిలో ఉండిపోయాం కన్న తండ్రి. ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏ కార్యక్రమాలు చేస్తున్నాం, ఏం వింటున్నాం, ఎవరి దగ్గరకు వచ్చామన్న సంగతే మర్చిపోయి ఈరోజు వేమరపాటు కలిగి భ్రమలో బ్రతుకుతున్నాం కన్న తండ్రి. ఎప్పటికైనా మేలుకుని నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండి మీ వాక్యాన్ని చదువుకుని మిమ్మల్ని దరిచేసుకుని కన్న తండ్రి, మా జీవితాలను సరి చేసుకుని అపవాదిని ఎదిరించే శక్తి గలవారు మగనట్లు ఈ వాక్యాన్ని బాగా మేమందరం కూడా అవపాసన పొందే శక్తిని మా అందరికీ అనుగ్రహించమని అర్థిస్తున్నాం. ఇదిగో నా తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా మీరు కాపాడుతున్నారు, రక్షిస్తున్నారు తండ్రి. అపవాది మాయలో పడకుండా నాయన,
వాడి తంత్రాల బారిన పడకుండా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా కాపాడమని అర్థిస్తున్నాం కన్న తండ్రి. ఏది ఏమైనా తండ్రి మేమందరం కూడా మీకోసం బ్రతకాలి, మీరు నా లోకానికి రావాలి. అట్టి స్థితిని ధన్యతను మా అందరికీ ప్రసాదించమని, పేరు పేరున అందరినీ దీవించమని మీ బలమైన చేతులకు మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ క్రీస్తు వారి పేరు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.